जय श्री सद्गुरुनाथ प्रभु महाराज को जय। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरा गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरवे नमः। सगुण निर्गुणातीत पूर्ण बोधोपदेशिकं श्री परमानंद गुरुशिष्यं कारुण्यामृत सागरं श्री अमृतानंद नागेंद्रार्य सद्गुरुं मद्गुरुं निजगुरुं परब्रह्मणे नमः। ఈ రోజు సభాధ్యక్షులు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుంటూ ఈరోజు 25వ ఆరాధన రాయప్ప గారిది ఈ సభ ఈ యొక్క పూజ యొక్క సందర్భంగా ఈ వచ్చినటువంటి గురువులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞత భావనతో వీరందరూ కూడా నమస్కారాలు చేసుకుంటూ ద్వాదశి నమస్కారాలు చేస్తూ ఈ సభని విరమించుకుంటున్నానని। జై శ్రీ సద్గురునాథ ప్రభు महाराज को జై। ఆ మంగళారతి తీసుకురాలమ్మా దాకా మరి గురువులందరూ కూడా అధ్యక్షుల కాడికి వెళ్ళి మరి పెద్దలంతా యొక్క చిన్నవాళ్ళైనా నా మాటని వాళ్ళు తీసుకొని అందరూ కూడా శిష్య ధర్మాలు చెప్పాలని మరి ఆ మాట మీదనే అందరూ కూడా శిష్యుడు ఎట్లా నడవాలని చెప్పేసి అందరూ కూడా చాలా గొప్పగా చెప్పినారు। మున్ముందు కూడా మేము అట్లే పెద్దల యందు ఆ కృతజ్ఞత భావనతో ఉంటామని మరి అందు గురించే, ఎందుకంటే ఇవి లౌకిక కష్టాలు। శ్రీరాముని తండ్రి అయిన దశరథ మహారాజుకు ఎన్నో విధాల కష్టాలు వచ్చాయి। మరి దేవుని తండ్రి అయినప్పుడే మరి దేవుని తండ్రికి రాకూడదు, కానీ వచ్చినాయి। అవన్నీ మామూలు విషయాలుగా తీసుకొని మన లోపల ఆత్మ ఉన్నది విచారించేది ఉంది కాబట్టి ఆ ఆత్మనే దేవునిగా గావించి అదంతా మనల్ని నడిపిస్తుంది। దానికి ఒక మూలం ఉంది కాబట్టి ఆ మూలమే సద్గురుదేవులనేటి గురువు గారు। ఎందుకంటే ఊరి నిండా ప్రపంచము నిండా పురుషులు ఉండొచ్చు, కానీ సూత్రము కట్టిన పురుషులకు ఆజ్ఞ లోబడి ఉండాలి। మరి ఆ సూత్రం యొక్క విలువ మనం అందరం తెలుసుకొని నడవాలని మరి నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను మీరందరూ ఎంతో దూరాల నుంచి మరి ఎంతో శ్రమనక వచ్చి మరి మా కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయముగా చేసినందుకు మీ యొక్క పాదదర్శనం మేము కలిగించినందుకు మేము అందరం కృతజ్ఞతగా భావిస్తూ, మరి ఇప్పటిదాకా రెడ్డి గారి గురించి అయితే ఏం చెప్పేది లేదు, ఆయన మాకు ఎంతో సహకారం చేస్తున్నాడు, మేమే వెనుకబడి ఉన్నాము కాబట్టి మరి ఆయనకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను। జై సద్గురునాథ ప్రభు మహారాజుకు। స్థిరమగు మీ పదవిని సుస్థిరమగు సంస్థాపనంబు చేసి జనులకు పరిపూర్ణ బోధ ప్రకటపరచిన మరి శివరా